టు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్. మనం చెప్పుకున్న స్టోరీలో పార్ట్ 11లోకి వచ్చేసాము. 10లో ఏం జరిగింది అంటే పూజ కోసం పిక్నిక్కి ఏర్పాటు చేస్తారు. అయితే పూజ రానని కొత్త బట్టలు వేసుకోనని అంటది. అయితే తల్లితోటి తన వాదన వినిపించేటప్పుడే రాజేష్ అక్కడికి వచ్చేసి పూజ అంటూ గంభీరంగా పిలిచాడు రాజేష్. నిన్నొక్కరిని ఇంట్లో వదిలి మేము వెళ్ళాం, నీవు రాకపోతే మేము వెళ్ళాం. అంతా రెడీ అయ్యాక ఇప్పుడు మానేస్తే అంకుల్ వాళ్ళు ఫీల్ అవుతారు. సో గెట్ రెడీ, డోంట్ వేస్ట్ మై పేషెన్స్ అన్నాడు సుటీగా చూస్తూ పూజ కళ్ళల్లోకి. పూజ విసురుగా జోళ్లు వేసుకోబోయింది. బట్టలు మార్చుకో, ఆ కొత్త బట్టలు వేసుకొని రా అంటూ గదిలో నుంచి బయటికి వెళ్ళాడు. అప్పుడు తల్లిని మింగేసేటట్టు చూసి విసురుగా కొత్త బట్టలు ప్యాకెట్ అందుకొని చర్రున బట్టలు లాగి వేసుకున్న గౌను ఊడదీసి కింద పారేసి విసురుగా బట్టలు తొడుక్కొని చకచక ఎవరి వంక చూడకుండా కిందికి వెళ్ళి కారులో కూర్చుంది. వస్తున్న కన్నీళ్ళని బిగపట్టింది పెదాల మధ్య. అర్చన రాజేష్ తాళం వేసుకుని కిందికి వచ్చేసరికి సునీత వాళ్ళు దిగి వచ్చారు. కార్లు అంతా సర్దుకున్నారు. పూజని చూస్తూనే హాయ్ పూజ, హ్యాపీ బర్త్డే అంటూ అందరూ విష్ చేశారు. థ్యాంక్ యూ అంకుల్ అంది కళ్ళు వాల్చుకొని. ఏమైంది అన్నట్టు సునీత అర్చన వంక ప్రశ్నార్థకంగా చూసింది. ఏం కాలేదులే అన్నట్టు జవాబిచ్చింది కళ్ళతోనే. పిక్నిక్లో అందరూ సరదాగా తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉంటుంటే తెచ్చుకున్న కామిక్ పట్టుకొని ఓ పెద్ద చెట్టు కింద కూర్చొని చదువుకోసాగింది. ఏయ్ పూజ, కమాన్, అలా ఎలిఫెంట్ రైడు అది వెడదాం, ఇక్కడ కూర్చున్నావేమిటి, రా అంటూ చెయ్యి పట్టి లాగింది తన్మయ. నేను రాను తను, నీవు వెళ్ళు ముభావంగా అంది పూజ. ఏమైంది నీకు, మళ్ళీ మూడాఫా, నీ బర్త్డే కూడా, ఈరోజు హ్యాపీగా ఉండకుండా ఏమిటలా ఉన్నావు అంటూ పక్కన కూర్చుంటూ పరమార్శగా అడిగింది తన్మయ. నేను రానంటే నన్నెందుకు బలవంతంగా తీసుకురావాలి? ఐ హేట్ దిస్ పిక్నిక్, దిస్ పార్టీస్, ఐ డోంట్ లైక్ టు కమ్. రానంటే నన్నెందుకు వదిలేరు కోపంగా అంది పూజ. అంతా వాళ్ళ ఇష్టమే, తినమంటే తినాలి, కట్టుకోమంటే కట్టుకోవాలి, రమ్మంటే రావాలి అనేసి అంది పూజ. అంతా సరదాగా వెళ్తుంటే నిన్ను ఒక్కరిని ఎలా వదిలేస్తారు ఇంట్లో ఎవరూ లేకుండా అనేసి అంది తన్మయ. ఏం చచ్చిపోను, పెద్ద నా మీద ప్రేమ కారిపోయినట్టు పిలిచారనుకున్నావా? అన్నిటికీ వాళ్ళ అథారిటీయే, నేను చచ్చినట్టు వాళ్ళు చెప్పినట్టు వినాలి కాబోలు ఏడుపుతో గొంతు పట్టుకుంది. తన్మయ వింతగా చూసింది. ప్రతిదానికి పెడసరం తీసి మాట్లాడుతుందేమిటి అనిపించినా ఏమనాలో తెలియక ఊరుకుంది. మా డాడీ నన్ను తీసుకెళ్ళను అని రాసిన దగ్గర నుంచి మా మమ్మీ నన్ను మరీ ఈల్ ట్రీట్ చేస్తుంది. చచ్చినట్లు ఇంట్లో ఉంటానని అభిషేక్ని ఎప్పుడు ఏమనదు. అన్నిటికీ అందరూ నన్నే తిడతారు. చూడు, ఈ బట్టలు నేను కావాలన్నానా? పెద్ద గొప్ప చూపించుకోవడం కోసం స్టెప్ డాటర్ అయినా ఎంత బాగా చూసుకుంటున్నారు అని అందరూ అనుకోవాలనుకున్నారు. నేను వేసుకోనంటే బలవంతంగా వేయించారు. కళ్ళంట కాయనీరు తుడుచుకుంది. నా కోసం ఖర్చు పెట్టడం ఎందుకు, తర్వాత అతని డబ్బు తింటున్నానని అనడం ఎందుకు అంటూ పూజా మాటల్లో అభాండాలు ఎక్కువని తన్మయ్యకి అనిపించిన సరైన జవాబు తట్టక వింటూ కూర్చుంది. పూజ, నువ్వు మరీ అన్నిటికీ టూ మచ్ చేస్తున్నావు. అన్నిటికీ ఇలా గొడవ పెట్టుకుంటే ఇంట్లో ఎలా ఉంటావు అని అంది ఆఖరికి. నేనేం టూ మచ్ చేయటం లేదు, నీవు నా పొజిషన్లో ఉంటే తెలిసేది ఉక్రోషంగా అంది. నాకు అసలు ఈ ఇంట్లో ఉండాలని లేదు. ఇన్నాళ్ళు ఏడాది తర్వాత తాతగారి దగ్గరికి వెడదామనుకున్నాను. ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్ళను. అందుకే ఐ వాంట్ టు డై అంది ఏడుపు గొంతుతో. వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని ఉండటం దూరం నుంచి చూసిన సునీత అక్కడికి వచ్చి, ఏమిటి ఇద్దరు ఇక్కడ కూర్చొండిపోయారు, ఎలిఫెంట్ రైడ్కి వెళ్ళరా అంటూ అనబోయి కళ్ళు తుడుచుకుని తల తిప్పుకున్న పూజ వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఏమైంది పూజ, ఎందుకు ఏడుస్తున్నావు ఆందోళనగా అంది. నథింగ్ ఆంటీ, నథింగ్ అంది పూజ. తన్మయ వంక చూసింది సునీత ఏం జరిగిందన్నట్టు. తన్మయ భుజాలు ఎగరేసి ఏం లేదన్నట్టు తల ఆడించింది. పూజ పిక్నిక్కి రానంటే అంకుల్ కేకులేసి తీసుకొచ్చారట అనేసి చెప్పింది. ఆ మాత్రం దానికోసం ఏడుపెందుకు? తీసుకురాకుండా చిన్నపిల్లని ఒక్కరిని ఎలా వదిలేస్తారు? అది కూడా తప్పేనా? పూజ, ఇదేం బాగాలేదు. అన్నిటికీ నువ్వు ఇలా అనవసరంగా సీన్ క్రియేట్ చేయటం, నీ సుఖం కోసం సంతోషం కోసం చేసిన అన్నిటికీ నీవు వాళ్ళని బ్లేమ్ చేయటం ఏం బాగాలేదు. అకారణంగా కొంప మునిగినట్టు ఏడుస్తున్న పూజని చూసేసరికి ఒళ్ళు మండి కాస్త కోపంగా కటువుగా అంది సునీత. నీ బర్త్డే అని పిక్నిక్కు పెట్టి నిన్ను సంతోషపరచాలని పాపం రాజేష్ అరేంజ్ చేస్తే ఇలా నువ్వు అనటం అన్యాయం.
తీరిగ్గా కూర్చొని ఏవో ఊహించుకొని నీ మనసు పాడు చేసుకుంటావు. వాళ్ళ మూడ్స్ పాడు చేస్తావు. ఇట్ ఈస్ టూ మచ్ అంది. సునీత అలా మందలిస్తుందని ఎదురు చూడని పూజ మొహం వెలవెలపోయింది. ఎప్పుడూ ప్రేమగా అభిమానంగా పలకరిస్తూ ఏ సమస్య అయినా శాంతంగా పరిష్కరించాలని చూసే సునీత అలా మందలించగానే కలవరపడింది. మొహంలో రంగులు మారాయి. నల్లబట్ట మొహంతో, ఆంటీ మీరు నన్నే అంటున్నారు. యూ డోంట్ నో మై ఫీలింగ్స్. మీరంతా ఒకటే. నన్నెవరూ అర్థం చేసుకోరు. చేతుల్లో ముఖం దాచుకుని ఏడవటం ఆరంభించింది. పూజ పూజ ఆందోళనగా పిలిచింది సునీత. ఈ పిల్ల ఇలా ఏడవటం చూస్తే అర్చన రాజేష్ల మూడ్స్ పాడైపోతాయి. అనవసరంగా ఈ పిల్లతో తనకెందుకు తలపడింది? పూజ ప్లీజ్ ఊరుకో. ఐఎమ్ సారీ. నిన్నేమనలేదు. సరదాగా ఉండమన్నానంతే. ఏడవకు ప్లీజ్. రాజేష్ చూశాడంటే వాళ్ళ మూడు పాడైపోతుంది. ప్లీజ్ ఊరుకో. తలెత్తి గడ్డం పట్టుకు బతిమాలనింది. ఇదిగో నీవిలా ఏడిస్తే నా మీద ఒట్టు. నీతో ఇంక మాట్లాడను మరి అంటూ కళ్ళు రుమాలతో తుడిచి సముదాయించి ఊరుకోపెట్టేసరికి గగనమైంది సునీతకి. అర్చన దూరంగా తన వంక రావటం చూసి లేచి గబగబా అటు వెళ్తూ, పూజ కొళాయి దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కో. మీ మమ్మీ చూస్తే కేకలు వేస్తుంది అంటూ అర్చన దగ్గరికి వెళ్ళింది. భోజనం చేస్తున్నప్పుడు పూజ ఏడ్చిన కళ్ళు రాజేష్ దృష్టిని దాటిపోలేదు. అర్చన గమనించిన సంతోషపు వాతావరణం పాడు చేసుకోవటం ఇష్టం లేక గమనించినట్టే ఊరుకుంది. తర్వాత అందరి వెంట మౌనంగా జూ అంతా తిరిగింది. అందరితో పాటు బోట్ రైడు అదే చేసింది. తన్మయ్యతో కూడా మాట్లాడకుండా ఎవరెక్కడికి వెడితే అక్కడికి అందరితో పాటు తిరిగింది పూజ. మర్నాడు రాజేష్ ఏదో నిర్ణయించుకొని పూజని మాట్లాడడానికి పిలిచాడు. పూజ, ఐ వాంట్ టు టాక్ టు యూ. లెట్ అస్ హ్యావ్ ఏ హార్ట్ టు హార్ట్ టాక్ అన్నాడు. పూజ తప్పదన్నట్టు బిడియంగా మంచం చివరన కూర్చుంది. చూడు పూజ, సమ్ హౌ నువ్వెందుకు నన్ను లైక్ చేయటం లేదు. నేను మీ డాడీని కాదని, నేను మీ మమ్మీని పెళ్లి చేసుకున్నానని నీకు కోపం అనుకుంటాను. కానీ ఇప్పుడు ఆ విషయం మనమేం చేయలేం. నీకు నేను సొంత డాడీని కాకపోయినా డాడీనే అవుతాను. నీవు నమ్మినా మానినా అభిషేక్ నాకెంతో, నువ్వు అంతే. అభి నా సొంత కొడుకని, నువ్వు నా కూతురివి కావన్న భావనే నాకు లేదు. మీ మమ్మీని పెళ్ళాడినప్పుడు అన్నీ తెలిసే, నువ్వు ఉన్నావని తెలిసే పెళ్ళాడాను. నా వైపు నుంచి నీకే ప్రాబ్లమ్స్ లేవు. కానీ అన్ఫార్చునేట్లీ నువ్వు నన్ను తండ్రిగా అంగీకరించలేకపోతున్నావు. నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి. కానీ అయిపోయిన దానికి ఇప్పుడు మనం ఏం చేయగలం? ఉన్నంతలో ప్రాబ్లం సాల్వ్ చేసుకొని హ్యాపీగా ఉండాలని ప్రయత్నించాలి. అవునా? ఎన్నాళ్ళు మనకి ఇంట్లో ఈ టెన్షన్ అన్నీ ఉండి మనం ముగ్గురం ఎందుకు అన్హ్యాపీగా ఫీల్ అవ్వాలి? చూడు పూజ, నీవు మీ డాడీని లైక్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఆయన మరో పెళ్లి చేసుకున్నారు. ఆయన నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోనని స్పష్టం చేశారు కదా. అలాంటప్పుడు నీవు అక్కడికి వెళ్ళి ఉండటం అవదు. అలాంటప్పుడు ఇక్కడే ఉండాలి. నీవు అన్హ్యాపీగా ఉండి మమ్మల్ని అన్హ్యాపీ చేయటం బాగుందా? అన్నీ తెలిసి ఉన్నంతలో సంతోషంగా ఉండాలని ప్రయత్నించాలి. కానీ ఏదో ఊహించుకొని నీవు ఈ ఇంట్లో ఏం కానని అనుకుని ఫీల్ అవుతున్నావు. నిన్ను మేము ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకపోయినా నీవు ఈ ఇంటి దానివి కావన్న భావం నీలో ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. చూడు, నేను నీ సొంత తండ్రిని కాలేను. కానీ నిన్ను లీగల్గా అడాప్ట్ చేసుకుంటే అప్పటికైనా పోనీ నీవు నన్ను డాడీగా అంగీకరిస్తావా? అడాప్ట్ చేసుకుంటే నీకు కూతురిగా ఈ ఇంట్లో హామీ ఉంటుందన్నది నమ్ముతావా? పూజ మొహం చూసి అడాప్షన్ అన్నది ఏమిటో ఆమెకు అర్థం కాలేదని రాజేష్కి అర్థమయ్యి, అడాప్షన్ అంటే తెలియదా అని అడిగాడు. తెలియదు అన్నట్టు తలాడించింది పూజ. ఎవరికన్నా పిల్లలు లేరనుకో, ఇంకొకరి పిల్లల్ని కానీ ఆర్ఫన్స్ నుంచి కానీ పిల్లల్ని తెచ్చుకుంటారు, అడాప్ట్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు లీగల్గా తల్లిదండ్రులు అన్నమాట. వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ ఆస్తి అంతలో ఆ పిల్లలకి హక్కు ఉంటుందన్నమాట అని చెప్పాడు. మీరెందుకు అడాప్ట్ చేసుకోవటం? అభిషేక్ ఉన్నాడు కదా మీకు అని అంది. అభిషేక్ మగపిల్లాడు, ఆడపిల్ల కావాలి మాకు. అందుకు నిన్ను అడాప్ట్ చేసుకుంటాను. ఎక్కడి నుంచో తెచ్చిన పిల్ల అయితే మీ మమ్మీకి నచ్చకపోవచ్చు. అందుకని నిన్నే అడాప్ట్ చేసుకుంటాను. అప్పుడైనా నీవు ఈ ఇంటి పిల్లవని నమ్ముతావు. కానీ నీకేం మేమేం అన్యాయం చేయమని, నీకు ఈ ఇంట్లో సర్వ హక్కులు ఉన్నాయని అర్థం చేసుకుందువు. కానీ నీవు చిన్నపిల్లవని నీకెలా చెప్పడం ఈ విషయాలు అనుకున్నాను ఇన్నాళ్ళు. కానీ చెప్పకపోతే నీవు ఈ ఇల్లు నీది కాదు అన్నట్టు ఫీల్ అవుతున్నావు.
నీవు మాకు బరువు అన్నట్టు బాధపడుతున్నావు. అందుకని అడాప్ట్ చేసుకుంటాను. అప్పుడైనా నీవు హ్యాపీగా ఉంటావా? చెప్పు, ఆన్సర్ మీ ఫ్రాంక్లీ అనేసి అంది. రాజేష్ మాటలకి పూజ మనసులో కదలిక కలిగింది. అతను చెప్పిన తీరు, అతను తనని అడాప్ట్ చేసుకుంటాననడం, తన ఫీలింగ్స్ని అర్థం చేసుకొని అతను అలా అనడంతో పూజ కదిలింది. ఎందుకు అంకుల్? నాకేం ఎవరి ప్రాపర్టీలు అక్కర్లేదు, నాకేం హక్కులు వద్దు తలదించుకొని వణుకుతున్న గొంతుతో అంది. నీకు కావాలని కాదు, నువ్వు ఈ ఇంటి దానివని ఫీల్ అవ్వడానికి అని చెప్పాడు రాజేష్. థ్యాంక్స్ అంకుల్, యు ఆర్ సో కైండ్ టు వర్డ్స్ మీ, బట్ అడాప్షన్ అది వద్దు. ఐ విల్ నాట్ గివ్ ఎనీ ప్రాబ్లం హియర్ ఆఫ్టర్ ప్రామిస్. నేనేం అల్లరి చేయను అంకుల్. పెద్ద పెద్ద కళ్ళ నిండా నీరు తిరిగింది. ఐ విల్ నాట్ బీ ఏ ప్రాబ్లం ఫర్ యూ ఏడుపు గొంతుతో అంది. ఏం అడాప్షన్ నీకు ఇష్టం కాదా? లీగల్గా కూడా నేను నీకు తండ్రి అవటం ఇష్టం లేదా అని అన్నాడు. ఇష్టం లేదని కాదు, అనవసరంగా ఎందుకని వద్దంకుల్. నేనేం ఫీల్ అవను, నేనేం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయను ఇక మీదట. ఐ ఆమ్ సారీ, ఐ హ్యావ్ గివ్ యూ సో మచ్ ట్రబుల్. ఇంకెప్పుడు దేనికి గొడవ చేయను, ఐ ప్రామిస్. ఆ పిల్ల మనసులో ఏముండి ఇలా అంటుందో రాజేష్కి అర్థం కాలేదు. జరిగిన దానికి బాధపడి నిజంగా పశ్చాత్తాపంతో అలా అంటుందా, అడాప్షన్ అది ఇష్టం లేక తప్పించుకోవడానికి అంటుందో అర్థం కాలేదు. బహుశా అడాప్ట్ చేసుకుంటే తనని తండ్రిగా కంపల్సరీగా అంగీకరించాలని, ఇంటి పేరు అది పెట్టుకోవాల్సి వద్దంటుందా అన్న అనుమానం వచ్చింది రాజేష్కి. యు ఆర్ నాట్ ఫ్రాంక్ విత్ మీ. అడాప్షన్ ఎందుకు వద్దో చెప్పు. నన్ను డాడీ అనాల్సి వస్తుందనా? నా సర్నేమ్ నీకు వస్తుందనా? నీ తండ్రితో నీకేం సంబంధం ఉండదనా? ఎందుకు వద్దో చెప్పు. కమాన్ బీ ఫ్రాంక్, రాజేష్ చుట్టీగా చూస్తూ అడిగాడు. అతని కళ్ళల్లోకి చూడలేక తలవాల్చుకుంది పూజ. ఎందుకు వద్దన్నదో పూజకి సరిగా తెలియదు. రాజేష్ మంచితనం, అంతటి ఔదార్యం లేకపోతే తండ్రి పేరు తనకి కావాలా అన్నది తనకే తెలియలేదు పూజకి. మాట్లాడు పూజ, నీవేం చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఈ ఇంట్లో టెన్షన్ నేను భరించలేను. బతికిన 4 రోజులు అందరం ఆనందంగా గడపాలన్నది నా సిద్ధాంతం. అశాంతి ప్రశాంతత కోసం నీవు నా దానివని నీకు నమ్మకం కలిగించాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. దీనికి నీవెందుకు అంగీకరించడం లేదు? ఐ వాంట్ టు నో ది రీజన్. చెప్పు పూజ, జవాబు చెప్పు. ఐ డోంట్ వాంట్ టు బీ ఏ బర్డెన్ ఫర్ యూ. ఐ డోంట్ రిజర్వ్ దిస్. అందుకని వద్దంటున్నాను. పూజ తలెత్తకుండా అంది. బర్డెన్? అడాప్ట్ చేసుకున్నా చేసుకోపోయినా నీ పోషణ నాదే కదా, అది మాత్రం బర్డెన్ కాదా? అలా అయితే సవాల్ చేసి చూశాడు జవాబు చెప్పమన్నట్టు. ఇది వేరు, అడాప్ట్ చేసుకుంటే లీగల్గా నాకు హక్కు ఉంటుంది. అలా వద్దంకుల్, లెట్ ఇట్ బీ లైక్ దిస్ అంది పూజ. రాజేష్ నిట్టూర్చాడు. అతని మొహంలో మారే రంగులు చూసి, అంకుల్, మిమ్మల్ని హర్ట్ చేయాలని అనడం లేదు. ఐ ప్రిఫర్ యూ ఏజ్ ఎన్ అంకుల్ దెన్ మై డాడీ. సారీ అంకుల్, ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాను. ఇక ముందు మీరు చెప్పినట్టే వింటాను అంటూ నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది పూజ. పూజ మనసులో అసలు ఉద్దేశం రాజేష్కి అర్థం కాలేదు. కానీ ఆ అమ్మాయి తన మనసు మార్చుకొని తిన్నగా ఉంటాను అని అన్నందుకు సంతృప్తి పడ్డాడు. నేను చెప్పలేదు, అది మాట వినదండి. అనవసరంగా మీరు మీ మంచితనాన్ని దాని మీద వేస్ట్ చేస్తున్నారు. తను మాట్లాడినంతసేపు అర్చన కలగ చేసుకోకూడదని రాజేష్ ఆంక్ష పెట్టడంతో గదిలో కూర్చొని వింటూ కూడా బయటికి రాలేదు అంతసేపు. గదిలోకి వచ్చిన రాజేష్ వాడిన మొహం చూసి సానుభూతిగా అంది. రాజేష్ ఓడిపోయిన వాడిలా శుష్కహాసం చేశాడు. మహా వాగ్దానాలు చేసింది బుద్ధిగా ఉంటానని. దాని బుద్ధి నాకు తెలియదు. 4 రోజులు తిన్నగా ఉంటుంది, మానలేక తిన్నబడుతుందా అనేసి అంది. ప్లీజ్ అర్చన, ఇలా మారటానికి ప్రయత్నించాలనుకునే ఆ అమ్మాయి మనసుని దెబ్బతీయకు. లింక్ మళ్ళీ మొదటికి వస్తుంది. పూజ, నీ కూతురన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావు. కన్నబిడ్డ తప్పుల్ని క్షమించి కడుపులో పెట్టుకోవాల్సిన దానివి. ఇలా మాట్లాడకు. పూజ మారుతుందని నాకు అనిపిస్తుంది. తన మొహంలో గిల్టీనెస్ కనిపిస్తుంది. మారుతుంది, ఇక ప్రాబ్లమేటిక్గా అవ్వదని నాకు అనిపిస్తుంది నమ్మకంగా అన్నాడు. అందుకు అర్చన, మారితే మంచిదే. అది బుద్ధిమంతురాలైతే నాకంటే సంతోషించేవారెవరు? అది నన్నేమన్నా పర్వాలేదు. నాతో ఎలా ఉన్నా సర్దుకుంటాను. మీతో సరిగా ఉండాలని, మిమ్మల్ని గౌరవించాలని, అభిమానించాలని, తన కోసం ఇంకా వరి అవుతున్న మీ సహృదయతని అది ఎప్పటికైనా అర్థం చేసుకోవాలన్నదొక్కటే నా కోరిక అండి అని అంది. ఆ ఏడాది యాన్యువల్ పరీక్షలు అయ్యాక ఓ రోజు పూజ తండ్రి నుంచి ఉత్తరం వచ్చింది.
పరీక్షలు అయిపోయి సెలవులు ఇచ్చారు కనుక పూజని వచ్చి 10-15 రోజులు తనతో గడపమని ఆహ్వానిస్తూ రైలు ఖర్చులకి అంటూ 500 రూపాయలు డ్రాఫ్ట్ పంపాడు. గత 6-7 నెలల నుంచి కాస్త శాంతిగా రోజులు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా గడుస్తున్నాయి. పర్వాలేదు, కాస్త దారిలో పడుతుంది పూజ అనుకున్న అర్చనకి ఆ ఉత్తరం రావడం నచ్చలేదు. రాజేష్ పూజతో మాట్లాడిన దగ్గర నుంచి పూజకి రాజేష్ పట్ల అభిమానం పెరిగింది. అంకుల్ పాపం మంచివాడు, మమ్మీ కంటే ఆయనే నయం అనుకుంది. ఏదన్నా కావలసిన చొరవగా అంకుల్ అంటూ మాట కలిపి మాట్లాడడం, అడగటం ఆరంభించింది. అభిషేక్ని దగ్గర కూర్చోబెట్టుకొని కథలు చెప్పడం, బొమ్మలు చూపిస్తూ చెప్పడం చేసేది. రాజేష్ బజార్ నుంచి కూరలు అవి తీసుకొస్తే దగ్గరికెళ్ళి లెట్ మీ హెల్ప్ యూ అంకుల్ అంటూ చేతిలో సంచులు మీదకి తీసుకెళ్లడం. తల్లి ఇంట్లో లేనప్పుడు రాజేష్ ఆఫీస్ నుంచి వస్తే అంకుల్ టీ అంటూ చేసి ఇవ్వడం లాంటి చిన్న చిన్న పనులు చేసి అతనికి కృతజ్ఞత చూపాలని ఆరాటపడేది. రాజేష్ కూడా పూజతో చనువుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. రాజేష్ పట్ల తన ప్రవర్తన మార్చుకుంది, కానీ తల్లితో మాత్రం ఎందుకో పూజ సరిగా ఉండలేకపోతుంది. తల్లితో మనసు విప్పి మాట్లాడాలి అనిపించదు. అర్చన ఏదన్నా అడిగితే నిర్లక్ష్యంగా చూస్తుంది. 10 మాటలకి ఓసారి జవాబిస్తుంది. కాస్త గట్టిగా అంటే తల్లిని కొరకొరా చూస్తుంది. ఏమిటే ఆ చూపు, మింగుతావా అంటుంది. అర్చన మరీ కోపం వస్తే మింగగలిగితే మింగాలని ఉంది అన్నట్టు అలాగే చూస్తుంది. ఈ పిల్ల మీతో బాగానే ఉంది, నేనేం చేశానని నా మీద దీనికి ఇంత కక్ష? కాస్త మారింది అనుకున్నాను. మారింది, కానీ నాతో మాత్రం ఇదివరకు లాగానే ఉంది. మిమ్మల్ని గౌరవించి అభిమానిస్తే చాలు, నాతో ఎలా ఉన్నా పర్వాలేదన్న అర్చన 2 నెలలు గడవకుండానే ఓ రోజు రాజేష్తో కంప్లైంట్ చేస్తూ అంది. నన్నెందుకు అలా శత్రువులా చూస్తుందండి? మీరైనా పనికొస్తారు కానీ నన్ను కన్న తల్లిని అయినా పరాయిదానిలా చూస్తుంది. చూసారా 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 పొగరు, అడుగుతుంటే ఎలా వెళ్ళిపోతుందో. మాట్లాడరేమిటండి? ఓ, అది అలా నన్ను నిర్లక్ష్యం చేస్తుంటే దాని చూపు చూసారా ఎలా తినేస్తున్నట్టు చూస్తుందో. మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారని నన్ను మరీ తీసి పారేస్తుంది. బొత్తిగా భయం భక్తి లేకుండా ఎలా మాటకి మాట జవాబిస్తుందో చూసారా. ఆడపిల్ల ఉందన్న మాటే కానీ ఒక్క పనికి ఆసరా లేదు నాకు. దర్జాగా తిని కంచం అన్న తీయకుండా ఎలా పోయిందో. కాస్త తలనొప్పిగా ఉంది, టీ చెయ్యవే అంటే చూసారా ఎలా వెళ్ళిపోయిందో. ఇలా రోజులో ఏదో ఓసారి అర్చన ఇలాంటి కంప్లైంట్లు చేస్తూనే ఉంటుంది. అర్చన సవతి తల్లి అయినట్టు, రాజేష్ కన్న తండ్రి అయినట్టు, వాళ్ళిద్దరూ కలిసి తనని వేరు చేశారని అనిపిస్తుంది అర్చనకి ఈ మధ్య. తను ఏదన్నా చెబితే చెయ్యనిది రాజేష్. పూజ అని గంభీరంగా అనగానే చకచకా చేస్తుంది. తల్లి కూతురు దెబ్బలాటలు అలకలు చూసి ఒక్కోసారి రాజేష్కి నవ్వు వచ్చేది. పరాయివాడు తన దగ్గర అయ్యాడు, కానీ తల్లి కూతుళ్ళు ఇలా సవతి తల్లిలా అయిపోయినట్లు దెబ్బలాడుకుంటారేమిటి అనిపించి నవ్వుకుంటాడు. ఒక్కోసారి చిరాకు వచ్చేది. అబ్బా అర్చన, అన్నిటికీ కంప్లైంట్లు మాంటావా? చిన్నపిల్లతో సరిగా నువ్వు ఏమిటి కంప్లైంట్లు అనేవాడు. అవునులేండి, అది ఇప్పుడు మీ మాట వింటుంది కనుక నా గొడవ చిరాగ్గానే ఉంటుంది అంటూ ఉడుక్కునేది అర్చన. నన్నేం చేయమంటావైతే అంటూ విసుక్కునేవాడు రాజేష్. అతనికి కోపం వచ్చిందని ఓ రోజు అర్చన ఊరుకోనేది. మర్నాటి నుంచి మళ్ళీ మామూలే. తల్లితో అలా ఎందుకు ఉండాలనిపిస్తుందో పూజకి తెలియదు. చూస్తే మాట్లాడాలనిపించదు. ఏదైనా చెబితే పంతం కొద్దీ చెయ్యాలనిపించదు. ఏది పెద్ద గొడవలు లేకుండా 6 నెలలు గడిచాయి. ఇప్పుడు ఈ ఉత్తరం రావడం అర్చనకి రుచించలేదు. పెద్ద అభిమానం పొంగిపోయింది కూతురు మీద. బోడి 500 పంపించాడు. పంపాలనుకుంటే టిక్కెట్ కొరిచి పంపి తీరుతాము. ఈవిడ గారు ఇప్పుడిప్పుడే తగ్గి తిన్నగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిందంటే మళ్ళీ ఏం చెప్పి మనసు మారుస్తారో అతను. అవన్నీ విని ఈ తిక్క పిల్లకి మళ్ళీ తిక్క వస్తే కష్టం. ఉత్తరం వచ్చినట్టు అసలు పూజకి చెప్పకూడదు అనుకుంది. తను రాజేష్ని వారించే లోపలే రాజేష్, పూజ మీ డాడీ ఉత్తరం రాశారు అని కేకేసి చెప్పేశాడు. పూజ పరిగెత్తి వచ్చింది. రాజేష్ చేతిలో కవర్ లాగి ఉత్తరం చదివింది. ఆ పిల్ల కళ్ళల్లో మెరుపు, సంతోషం. మా డాడీ నన్ను హాలిడేస్కి రమ్మన్నారు, టికెట్కి డబ్బులు కూడా పంపారు అంది సంబరంగా. రాజ్యాలు దక్కినంత ఆనందంగా చెప్తున్న పూజ మొహంలో వెలుగు చూసి, ఎంత చేస్తే అమ్మని అవుతావు అన్న సామెతలా ఎంతైతే మాత్రం నీవు మా నాన్నవి ఎలా అవుతావు అన్నట్టు అనిపించింది రాజేష్కి. తన మనసులో ఉద్దేశం బయటికి తెలియనీయకుండా, ఆహా ఏం రాశారు ఇంకా
అని అన్నాడు. చదవండి అంకుల్ అంటూ గర్వంగా తల్లి వంక ఓ చూపు విసిరి రాజేష్కి ఇచ్చింది ఉత్తరం చదివి అర్చన చేతికిచ్చాడు రాజేష్. అర్చన ఉత్తరం చదివి ఏం వెళ్ళక్కర్లేదు, పెద్ద ప్రేమ కారిపోయింది కూతురి మీద అంది అక్కస్గా. 10 రోజుల కోసం గొప్పగా పిలిచారు, అంత టిక్కెట్టు కొనేవాళ్ళేమన్నా డబ్బులు పంపటం అంది. నీవేం వెళ్ళక్కర్లేదు అంది తేల్చి చెప్పేస్తూ. పూజ తల్లి వంక కొరకొరా చూసింది. ఇక్కడ రైలు ఎక్కిస్తే అక్కడ డాడీ వస్తారు స్టేషన్కి, నేనేం చిన్నపిల్లనా, నాకేం భయం లేదు అని అంది. నేను అలా పంపను అర్చన మొండిగా అంది. నే వెడతాను, ఐ వాంట్ టు గో పూజ ఇంకా మొండిగా అంది. రాజేష్ ఇద్దరి వైపు ఓసారి చూసి వెళ్ళని, తనకి వెళ్ళాలని ఉంటే అన్నాడు. ఎలా వెళ్తుందండి, ఒకరోజు ప్రయాణం, చిన్నపిల్లని నేనెలా ఒక్కర్తిని పంపను, కావలిస్తే మీ నాన్నని వచ్చి తీసుకెళ్ళమను, అంత ప్రేమ ఉంటే వచ్చి తీసుకెడతారు అంది కాస్త వ్యంగ్యంగా. పూజ మొహం ఎర్రబడింది. కళ్ళల్లో కసి, ద్వేషం, ఉక్రోషంతో కళ్ళల్లో నీరు చిమ్మింది. తల్లి వంక నిర్లక్ష్యంగా చూసి రాజేష్ వంక తిరిగి ప్లీజ్ అంకుల్ నేను వెడతాను అంది. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్, మీ మమ్మీ నువ్వు డిసైడ్ చేసుకోండి అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. పూజ తల్లి వంక చూసింది జవాబు చెప్పమన్నట్టు. పూజ, నీవక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, నీకున్నవి లేనివి చెప్పి నీ మనసు విరిచి పాడు చేసింది చాలు, మళ్ళీ వెళ్ళి అవి ఇవి విని నేర్చుకొని వస్తే సహించను నేను, అందుకు వెళ్ళొద్దంటున్నాను నేను, అర్థమైందా అంది కఠినంగా. ఉన్నవి లేనివి ఏం చెప్పలేదు డాడీ, జరిగిందే చెప్పారు. మా డాడీ దగ్గరకు వెళ్ళొద్దనటానికి నీవెవరు, నే వెడతాను చూసుకో అక్కస్గా అంది తల్లిని తిరస్కారంగా చూస్తూ. అర్చన మొహం ఎర్రబడింది. నేనెవరా, నీ తల్లిని, నీ గార్డియన్ని, నేనక్కడికి పంపను నిన్ను, డోంట్ ఆర్గ్యూ విత్ మీ ఎనీమోర్ అంటూ కఠినంగా అంది. పంపవు పంపవు అంటూ అరుస్తూ హఠాత్తుగా తల్లి మీద పడి అంతా నీ ఇష్టమేనా అంటూ అర్చన కొంగు చేతిలోకి తీసుకొని కసిగా పీలికలుగా చించసాగింది. హిస్టీరియా వచ్చిన దానిలా. అర్చన బిత్తరపోయింది. పూజ ఇలా చేస్తుందని ఏమాత్రం ఊహించని అర్చన ఆ తాకిడికి, ఆ హఠాత్ పరిణామానికి తెల్లబోయింది. పూజ గట్టిగా అరిచి చీర కొంగు విడిపించుకోబోయింది. పూజ చేతిలోంచి చీర జారింది. ఈసారి పూజ తల్లి జుత్తు పట్టుకొని గుంజింది. అర్చన కీచుగా అరిచింది. ఈ గొడవకి గదిలోంచి రాజేష్ పరుగున వచ్చి ఎదుటి దృశ్యం చూసి తెల్లబోయి గబాలన ముందుకు వచ్చి పూజ ఏమిటిది, వదులు ముందు, వదులు మీ అమ్మ జుత్తు అంటూ పూజ చేతుల్లోంచి అర్చన జుట్టు లాగి విడిపించాడు. పూజ ఆయాసంతో రొప్పుతూ కళ్ళ నిండా ద్వేషం నింపుకొని తల్లిని చూడసాగింది. అర్చన మొహం కోపంతో సిగ్గుతో ఎర్రబడిపోయింది. రాజేష్ ముందు కూతురు చేసిన అవమానానికి పట్టలేకపోయింది. నీకెంత ధైర్యం, ఎంత పొగరు, నా మీదే తిరగబడతావా అంటూ ముందుకు వెళ్ళి పూజ ఈ చెంప ఆ చెంప వాయుగొట్టసాగింది పిచ్చి ఆవేశంతో. రాజేష్ వారించేలోగానే 4-5 దెబ్బలు బాగానే తగిలాయి పూజకి. పూజ ఆ దెబ్బలు తింటూ కదలకుండా నిలబడి నిప్పులు కురిపిస్తున్నట్టు చూసింది. అర్చన, వెర్రి ఆవేశంతో కొడుతున్న అర్చనని వెనక్కిలాగి గట్టిగా అరిచాడు. మీ ఇద్దరికి మతిపోయిందా, ఏమిటిదంత అసహ్యంగా, పూజ నువ్వు వెళ్ళిక్కడి నుంచి, ఎప్పుడూ చూపించినంత కోపంగా చూస్తూ కఠినంగా అన్నాడు. దాన్ని పొమ్మనండి, నా ఎదుటి నుంచి దాన్ని అసలు ఈ ఇంట్లో నుంచి పొమ్మనండి, అది ఇంట్లో ఒక్క నిమిషం ఉండడానికి వీలు లేదు, పొమ్మనండి దాన్ని దాని తండ్రి దగ్గరకు, దానికి నాకు ఇంకేం సంబంధం లేదు, పోయి అక్కడే ఉండమనండి, మళ్ళీ రావడానికి వీలు లేదు. ఎంత రాక్షసిలా తయారైంది, ఈ రాక్షసి వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది, పొమ్మనండి దాన్ని, రేపు ఉదయమే ట్రైన్ ఎక్కించేయండి. అర్చన ఆవేశంతో పూనుకం వచ్చిన దానిలా ఒగరుస్తూ అంది. రాజేష్ అర్చనని చెయ్యి పట్టుకులాగి గదిలోకి తోశాడు. అర్చన కుర్చీలో కూలబడి, ఎందుకండి నన్ను ఇలా శత్రువులా చూస్తుంది, నేను దానికి ఏం చేశానండి, నన్ను ఇలా కాల్చుకు తింటుంది, రాజేష్ నన్నెందుకు ఇలా హింస పెడుతుంది ఇది అంటూ ఏడవసాగింది. రాజేష్ గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి అర్చన నోటికి అందించి తాగించాడు. ఆమె చీర కొంగుతో ముఖానికి పట్టిన చెమటను తుడుస్తూ ప్లీజ్ అర్చన, కూల్ డౌన్, ఏమిటి పిచ్చి ఆవేశం, పూజ సంగతి తెలిసి నీవు అలా మాట్లాడకపోవాల్సింది, తర్వాత చూద్దాంలే అని టాక్టుఫుల్గా అనాల్సింది, నెమ్మదిగా అన్నాడు. అర్చన ఆవేశం మళ్ళీ రాచుకుంది. ఏమిటండి దానికి మనం భయపడ్డం, కన్న తల్లిని, దాని మంచి చెడు నాకు తెలియదా, దానికి నేను భయపడి తల ఒగ్గాల, ఊరుకుంటున్న కొద్దీ మరీ రెచ్చిపోతుంది, కన్న మమతని కూడా చంపేస్తుంది, దరిద్రురాలు, నా కడుపున చెడ పుట్టింది, ఆ తండ్రి బుద్ధులే దానికి అబ్బాయి, మొక్కై దాన్ని మనం వంచకపోతే మానై వంగదు,
దాని ఆటలు ఇక సాగనివ్వను. ఈ ఇంట్లో అది ఉండాలంటే చచ్చినట్టు నా మాట వినాల్సిందే. కాదంటే దానికి నాకు చెల్లు. అది నాకు పుట్టలేదనుకుంటా, చచ్చిందనుకుంటాను. మనసు మండిపోతుండగా అంది అర్చన. షూ, నెమ్మదిగా పద గదిలోకి, అర్చనని లేవదీస్తూ అన్నాడు రాజేష్. గదిలోకి వెళ్ళాక గొంతు తగ్గించి, అర్చన, ఆ పిల్ల మనస్తత్వం మనకు తెలుసు. ఈ మాటలు విని కోపంతో ఆవేశంలో ఏ రాత్రో ఇంట్లో నుంచి పోయినా కష్టం. కాదంటే ఏం చేస్తున్నది తెలియకుండా ఏ రైలో ఎక్కి తండ్రి ఇంటికి వెళ్ళిపోవడానికి తయారైతే ఇల్లు వదిలిన ఆడపిల్ల ఏమైపోతుందో ఊహించు. ఆడపిల్ల కూడాను. కన్నందుకు నీవే సహించాలి, భరించాలి. రేపేదన్నా జరిగితే బతుకంతా గిల్టీగా ఏడవాలి. తనని వెళ్ళని అక్కడికి వెళ్ళి 10 రోజులుండి వస్తే తనలో కాస్త మార్పు వస్తుందేమో. వెళ్ళొద్దంటే క్షణక్షణం నీతో తగువ పెట్టుకొని ఇల్లు నరకం చేస్తుంది. అర్చన మౌనంగా రోధించసాగింది, రాజేష్ ఒడిలో తల పెట్టుకొని. మన్నాడు రాజేష్ పూజకి ప్లెయిన్ టికెట్ కొనుక్కొని రామకృష్ణని పూజ వస్తుందని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోమని ఫోన్ చేసి చెప్పాడు. ఆ డ్రాఫ్ట్ పూజ చేతిలో పెట్టి, ఇది మీ డాడీకి ఇచ్చే అన్నాడు. ఏదో అనబోయి ఊరుకుంది పూజ. రాజేష్ పెట్టెలు సర్దుకోవడానికి హెల్ప్ చేశాడు. ఆ రాత్రి అర్చన, పూజ ఇద్దరు ఎవరి గదుల్లోంచి వాళ్ళు రాలేదు. ఎవరు అన్నాలు తినలేదు. ఉదయం అర్చన వంటింట్లో తన పని చేసుకుంటూ ఉండిపోయింది. కూతురుతో ఒక్క మాట మాట్లాడలేదు. అభిషేక్ ఏదో చెప్పబోతూ అక్క అంటూ దగ్గరికి వెళ్తుంటే అర్చన, అభి ఇలా రా, దాని దగ్గరికి ఎందుకురా వెళ్తావు, సిగ్గు లేకుండా, దానికి నీవేమవుతావురా అంటూ రెక్క పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయింది. అన్నీ టేబుల్ మీద పెడితే రాజేష్ వడ్డించుకొని పూజకి వడ్డించి పిలిచాడు. పూజ వచ్చి మౌనంగా భోజనం చేసింది. నీ ఫ్లైటు 4:30కి, 3 గంటలకి మనం బయలుదేరాలి. ప్లేన్లో ఒక్కర్తివి వెళ్ళగలవా అన్నాడు. తల ఊపింది పూజ. వెళ్తున్నప్పుడు తల్లితో చెప్పలేదు. అర్చన బయటికి రాలేదు. ఎయిర్పోర్ట్లో దింపి వచ్చాక ఇల్లు తుఫాను ప్రశాంతత నెలకొన్నట్లు అనిపించింది రాజేష్కి. అతనికి తెలియకుండానే నిట్టూర్పు వదిలాడు. తానేమనుకొని ఆశించి ఈ పెళ్లి చేసుకున్నాడు. జరుగుతున్నదేమిటి, దీనికి సొల్యూషన్ ఏమిటి అనుకున్నాడు. అతని మనసులో ఆలోచన గుర్తించినట్టు అర్చన, ఏమండి, ఇంకా ఈ పిల్ల మారదు. దీనితో నేను బాధలు పడలేను. దీన్ని హాస్టల్లోనో పడేస్తే తప్ప ఇంట్లో నాకు మనశ్శాంతి ఉండదు. హాస్టల్లో అయితే ఫ్రెండ్స్ మధ్య ఉండి హ్యాపీగా ఫీల్ అవుతుందేమో. మనం దూరం అయితే నన్నా కాస్త మారుతుందేమో. దాని మనసు దూరంగా ఉంటే అది మనం కూడా సుఖపడతాం. అందరికీ మనశ్శాంతి దొరుకుతుంది. డబ్బైతే అవని. ఇదిగో ఈ ఏడాది సమ్మర్ కాగానే అభిని నర్సరీలో జాయిన్ చేసి నేను మళ్ళీ ఉద్యోగం చేస్తాను. కావలిస్తే నేను ఒక పూట తిండి మానేస్తాను. కానీ దాన్ని ఇంట్లో ఉంచుకుని భరించే శక్తి నాకు లేదు. హాస్టల్లో పడేయటం ఒక్కటే మార్గం అని అంది. ఆ ఆలోచన రాజేష్కి వచ్చింది ఒకసారి. మనం ఊర్లో ఉండి సిటీలో ఇంత మంచి స్కూల్స్ ఉండగా పిల్లని హాస్టల్లో పెట్టారు, ఎంతైనా స్టెప్ ఫాదర్ అనుకుంటారేమో అనేసి అన్నాడు. అనుకుంటే అనుకోనిండి, వెధవలోకానికి జడిసి మనం బతుకులో నిప్పులు పోసుకోవద్దు. హాస్టల్ ఉన్న స్కూల్కి సీట్కి అప్లై చేద్దాం ఇప్పటి నుంచి అని అంది. ఆ ఆలోచన వచ్చాక మనసు కాస్త తెరిపిన పడింది అర్చనకి, రాజేష్కి కూడా. అంతకంటే మరో మార్గం కనపడలేదు. కన్నతల్లి పిల్లే శత్రువులా తయారైతే బయటవాడు తానేం చెప్పగలడు? ఇది మంచిదే, తనకి కాస్త మనశ్శాంతైనా దొరుకుతుందేమో అని ఊరుకున్నాడు. రోజు ఇంట్లో టెన్షన్ భరించే శక్తి తనకి లేదు ఇంకా. ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తండ్రిని చూడగానే ఇన్నాళ్ళకి ఎవరో ఆత్మీయులు కనపడిన అనుభూతి కలిగింది పూజకు. డాడీ అంది సంబరంగా చెయ్యి ఊపుతూ. పూజ, హలో, ఎలా ఉన్నావు? రామకృష్ణ కూతురి భుజం చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా అడిగాడు. తండ్రి గుండెల వరకు ఎదిగిన పూజ తండ్రి గుండెల మధ్య తల ఆనిచ్చింది. ఆ స్పర్శ ఏదో అనుభూతిని అందించింది ఆమెకి. లగేజీ తీసుకొని టాక్సీలో ఇంటికి వెళ్తుండగా, ప్లేన్లో వచ్చావెందుకు? రైల్లో వస్తావని 500 పంపించాను అన్నాడు రామకృష్ణ. మమ్మీ రైల్లో ఒక్కరిని పంపించనంది. అంకుల్ అందుకు ప్లేన్లో వెళ్ళమన్నారు అనేసి చెప్పింది. మీ మమ్మీ ఇక్కడికి వస్తానంటే వద్దనలేదు, పంపించిందే, రావేమో అనుకున్నాను అనేసి అన్నాడు. మమ్మీ పంపించేదేమిటి? వెళ్ళడానికి వీల్లేదంటే నేనే దెబ్బలాడి వచ్చాను డాడీ. చాలా గొడవ చేసింది మమ్మీ. అంతా ఒక్కసారి తండ్రికి చెప్పాలన్నంత ఆరాటంగా ఉంది పూజకి. ఎందుకు వద్దంది? ఏం, నా కూతురు నన్ను చూడడానికి రాకూడదేమిటి? తానెవరు వద్దనడానికి?
మొహం గంటు పెట్టుకొని అడిగాడు. అదే డాడీ, నాకు కోపం వచ్చింది. మా డాడీని చూడ్డానికి వద్దనడానికి తానెవరు? అందుకే గట్టిగా దెబ్బలాడేశాను. డాడీ, ఐ ఆమ్ నాట్ హ్యాపీ దేర్ కంప్లైంట్ చేస్తూ చాలా బాధలు పడుతున్న దానిలా జాలిగా అంది. అందుకు రామకృష్ణ, వై, రాజేష్ నిన్ను సరిగా చూడడం లేదా? ఇద్దరు నిన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారా? నాకు తెలుసు పూజ, మీ అమ్మకి పిల్ల మీద కంటే ఆ రాజేష్ మీదే మక్కువ. ఏ తల్లి అయినా పిల్లల కోసం అన్నీ సహిస్తుంది. మీ అమ్మకి తన సుఖమే ముఖ్యం. అసలే మండుతున్న పూజ మనసులో ఆజ్యం పోసి మరింత మంట ఎగదీస్తూ ఎంత అక్కసు వెళ్ళగక్కాలో అంత వెళ్ళగక్కాడు. ఏ మగాడు ఇంకొకరి పిల్లని తన పిల్లగా ఎందుకు చూస్తాడు? ఈ గొడవలన్నీ వస్తాయనే ప్రతి ఆడది పిల్లల కోసం ఏ గొడవలైనా సహిస్తుంది. మీ మమ్మీకి తన సుఖమే ముఖ్యం అనుకుంది. తప్పంతా అర్చనదే అన్నట్టు మాట్లాడాడు. రాజేష్ తనని సరిగా చూడడం లేదని తండ్రి అంటుంటే అది నిజం కాదు అని చెప్పకుండా ఉండలేకపోయింది పూజ. అంతరంతరాల్లో రాజేష్ మీద నెపం వెయ్యాలంటే ఏదోలా అనిపించింది. అందుకే, లేదు డాడీ, మమ్మీ కంటే అంకుల్ నయం. అంకుల్ పాపం నన్నేమనరు, అంతా మమ్మీదే తప్పు. మేమిద్దరం దెబ్బలాడుకుంటే అంకుల్ సర్దుతారు అని అనకుండా ఉండలేకపోయింది. రామకృష్ణ కాస్త ఆశ్చర్యంగా చూశాడు. మీ మమ్మీ ఏమంటుంది నిన్ను? కన్న తల్లి అయి కూడా నిన్ను సరిగా చూడదంటే తను ఎలాంటి ఆడదో అర్థమవుతుంది. పూజ, నేనేం మీ మమ్మీని అనవసరంగా బాధించలేదని నీకు తెలుస్తుందా? మరి కాస్త మంట ఎగదోశాడు. పూజ ఇంట్లో జరుగుతున్నదంతా చెప్పుకొచ్చింది. డాడీ, నాకు కూడా అసలు అక్కడ ఉండాలని లేదు. అంకుల్ డబ్బులు తింటున్నావు, చచ్చినట్టు ఉండు అంటుంది మమ్మీ. ఆ ఇల్లు నాది కాదు అని ప్రతిదానికి ఏదోలా ఉంటుంది. మమ్మీ ఏం చేసిందో తెలుసా? స్కూల్లో సర్టిఫికెట్ నా ఇంటి పేరు మార్పించేసింది. తండ్రి పేరులో రాజేష్ పేరు వేయించింది. నేను ఒప్పుకోనని దెబ్బలాడి వేయించుకున్నాను మీ పేరు గర్వంగా అంది. ఆ తండ్రి కళ్ళల్లో ఆనందం. అంకుల్ నన్ను అడాప్ట్ చేసుకుంటానన్నా వద్దనేశాను తెలుసా అంది. రామకృష్ణ కూతుర్ని ఆప్యాయంగా దగ్గరకు లాక్కున్నాడు. బాగా చెప్పావు. నా కూతురివి నాకు కాకుండా చేసి పేరు కూడా మార్చేయాలనుకుందా? మంచి పని చేశావు అని పొగిడాడు. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి చేరేలోగా మనసులో భారాన్ని అంతా తండ్రితో చెప్పుకొని దించేసుకున్నట్టు ఫీల్ అయింది. డాడీ, నాకు అక్కడ ఉండాలని లేదు. వచ్చేస్తానని రాస్తే మీరెందుకు అలా రిప్లై ఇచ్చారు? అది చూసిన దగ్గర నుంచి మమ్మీ నన్ను మరీ దారుణంగా చూసింది. మీ నాన్న ఏం నిన్ను తీసుకెళ్లరు, చచ్చినట్టు నోరు మూసుకొని ఉండు అంది డాడీ. మీరెందుకు అలా రాశారు డాడీ? తండ్రి దగ్గర తన మనోవ్యధ వెళ్ళబోస్తూ అడిగింది. రామకృష్ణ కాస్త తడబడ్డాడు జవాబు చెప్పడానికి. ఎందుకంటే అక్కడ నీకు స్టెప్ ఫాదర్ అయినా మీ మమ్మీ ఉండి నిన్ను సరిగా చూసుకుంటుంది. ఇక్కడైతే నీకు స్టెప్ మదర్ కదా. ఇంట్లో నేను ఎప్పుడూ ఉండను కదా నిన్ను చూడడానికి. ఇక్కడ కంటే నీకు అక్కడే సుఖంగా ఉంటుందని అలా రాశాను. తన భార్య ససేమిరా పూజని తీసుకురావడానికి ఒప్పుకోలేదని చెప్పడానికి నామోషి అనిపించి అలా అన్నాడు. మాటల మధ్య 20 మైళ్ళు ఎంత త్వరగా ప్రయాణించినట్లయింది. తెలియకుండానే గడిచిపోయి ఇల్లు వచ్చేసింది. కమాన్, అదిగో బాల్కనీలో నుంచి మీ పిన్ని చూస్తుంది చూడు, అదే మన ఇల్లు అంటూ డబ్బులిచ్చి పెట్టపట్టుకొని కూతురుతో పైకి వెళ్ళాడు. అబ్బో, ఈ పిల్ల బాగా పెద్దదైందే, పొడిగయ్యావే అంది గుమ్మంలోనే పద్మ పూజని చూసి చేతిలో 7 కొడుకుని ఎత్తుకొని ఉంది. పూజ, వీడు నీకు తమ్ముడవుతాడు, పేరు రవి. ఒరే రవి, అక్కరా అన్నాడు కొడుకుని ఎత్తుకొని పూజకి చూపిస్తూ. ఆ అక్క గిక్క వాడికి ఏం తెలుసులేండి అంటూ లోపలికి దారి తీసింది. పూజ లోపలికి వెళ్ళింది. 2 బెడ్రూమ్లు, డ్రాయింగ్ రూము, పక్క డైనింగు, వంటగది ఉన్న ఫ్లాట్ అది. ఇంటి నిండా సోఫాల నిండా బట్టలు, పుస్తకాలు చిందర వందరగా ఉన్నాయి. డైనింగ్ టేబుల్ నిండా గిన్నెలు, కాఫీ గ్లాసులు, కప్పులు, వంటింటి నిండా పరిచినట్లు గిన్నెలు, సింక్ నిండా అంట్లు. డైనింగ్ టేబుల్ దగ్గర కింద నీళ్ళో వచ్చో బొమ్మలు దొర్లుతున్నాయి దానిలో. చుట్టూ చూసి ఏమిటిలా ఉంది ఇల్లు అనుకోకుండా ఉండలేకపోయింది పూజ. రా పూజ, అదిగో ఆ గదిలో పెడుతున్నాను నీ సూట్ కేసు, బట్టలవి మార్చుకో. పద్మ, పూజకి ఏదన్నా టిఫిన్ పెడతావా అన్నాడు. ఎందుకు పెట్టను, మీరు చెప్పాలేంటి పెట్టమని అంటూ దీర్ఘం తీసి
తీస్తూ అని ఓ ప్లేట్లో ఇంత జంతికలు ఎప్పుడు చేసిందో ఒక మైసూర్పాకు పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. రారా తిను. అయితే మీ అమ్మ ఎలా ఉంది? మీ కొత్త నాన్న ఎలా ఉన్నాడు? నిన్ను బాగా చూస్తారా వాళ్ళు? కుతూహలంగా చూస్తూ అడిగింది. రామకృష్ణ గదిలోకి బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాడు. పూజకి ఆ అడిగిన తీరు ఎందుకో నచ్చలేదు. జవాబు ఏం చెప్పాలో తెలియదు. నీవు ఆ మధ్య రాసావు చూడు ఉత్తరం, ఇక్కడికొచ్చేస్తానని. మీ నాన్న పాపం తెగ బాధపడిపోయారు నీవక్కడ ఎలా ఉన్నావోనని. కానీ తీసుకొస్తే నేనేం చేయగలను? నా మొహం వీటితోనే సరిపోతుంది నాకు రోజంతా. పిల్లవాడి ముక్కు చీర కొంగుతో తుడుస్తూ అంది. పూజకి వికారంగా అనిపించింది. తిను తిను, నువ్వు వస్తావని చేశాను నిన్న అంది గొప్పగా. ఆకలి లేదు, వద్దు. ఎందుకో తినాలనిపించలేదు. తండ్రితో కారులో అంతసేపు ఉత్సాహంగా ఆప్యాయంగా మాట్లాడిన పూజ గొంతు ఇంట్లోకి రాగానే మూగపోయింది. ఎందుకో ఆవిడని ఆ ఇంటిని చూశాక ఎందుకో కంఫర్టబుల్గా అనిపించలేదు. మొహమాటంగా ఒక జంతిక ముక్క నోట్లో పెట్టుకుంది. మెత్తగా సాగుతూ ఏం బాగా అనిపించలేదు. తనకి తెలియకుండానే తమ ఇంటిని ఈ ఇంటితో పోల్చుకుంది. ఎక్కడికక్కడ సర్ది ఎంత నీట్గా ఇండోర్ ప్లాంట్స్, మంచి ఆర్ట్ పీసెస్ కలెక్షన్తో నీట్గా సర్దుతుంది మమ్మీ. మంచి కర్టన్లు, కుషన్ కవర్స్, డ్రాయింగ్ రూమ్లు ప్రతిదీ ఆర్టిస్ట్గా ఉన్నంతలో బాగా సర్దిన ఆ డ్రాయింగ్ రూమ్ ముందు ఈ డ్రాయింగ్ రూమ్ ఏమిట్రా బాబు ఇలా ఉంచింది ఈవిడ అని పోల్చుకుంది. ఎప్పుడు ఏదో చేస్తూ టైం ప్రకారం అన్ని టేబుల్ మీద అమర్చే మమ్మీకి మాత్రం పిల్లాడు లేడు. ఈ పిల్లాడు ఛీ, వీడేమిటి ముక్కు కారుతూ, కంటికి కాటుక, ఎర్రలాగు, పచ్చ షర్టు, ఏమిటి బాబు ఇలా ఉన్నాడు? వీడిని చూస్తుంటే అభిషేక్ గుర్తుకు రాక మానలేదు. ఎంత ముద్దొస్తాడు. ఎప్పుడు మమ్మీ లైట్ కలర్వి తెల్లటివే వేస్తుంది. ఇద్దరిని చూశాక గాని అభిషేక్ ఎంత బాగుంటాడో, ఎంత నీట్గా ఉంటాడో అని అనిపించింది. రామకృష్ణ బట్టలు మార్చుకొని గళ్ళలుంగి కట్టుకొని వచ్చాడు. అది నలిగి మాసిపోయి ఉంది. తెల్లటి మల్లెపూ లాంటి లాల్చీ పైజమాలలో ఉండే రాజేషు చటుక్కున గుర్తుకు వచ్చాడు. లోపల బనీన్ నిండా చిల్లులు, మాసిపోయి ఉంది. ఛ, డాడీ ఏమిటి ఇలాంటి బట్టలు వేసుకున్నారు అని అనుకుంది పూజ. అయ్యో, తినవేమిటి అని మళ్ళీ దీర్ఘం తీసింది పద్మ. వద్దండి, ప్లేన్లో స్నాక్స్ తిన్నాను, ఆకలి లేదు అంది పూజ బిడియంగా. అండి ఏమిటి, పిన్ని అని పిలవాలి నన్ను అదోలా నవ్వుతూ అంది. ఎవరికైనా అమ్మ పోతే పినతల్లులు వస్తారు. నీకు మాత్రం అటు అమ్మ ఇటు పిన్ని ఇద్దరు ఉన్నారు. భలే తమాషాగా అనిపిస్తుంది కాదు. ఏదో జోకులా నవ్వింది. పూజకి ఆ మాటలు, ఆ నవ్వు ఏదో ఎబ్బెట్టుగా తోచాయి. ఇద్దరు డాడీలు కూడాను, భలే గమ్మత్తుగా ఉంటుంది నాకు. పూజ మొహం చూసిన రామకృష్ణ పద్మాధోరణిని ఆపుతూ, అబ్బా ఏమిటి ఆ మాటలు చిన్నపిల్లతో అన్నాడు కాస్త విసుగ్గా. అబ్బే, కూతురు మీద ఎంత ప్రేమ, ఈగ వాళ్ళ నీరు కాబోలు. కూతురు రాగానే నా మాటలు విసుగొచ్చుస్తున్నాయే అప్పుడే అంటూ మళ్ళీ అదో జోకులా అన్నట్టు అంది. పోన్లేండి, మీ తండ్రి కూతుర్ల మధ్య నేనెందుకు, నేను వంట చేసుకోవాలి, వీడిని ఎత్తుకోండి మీరు అంటూ పిల్లాడిని అతని ఒడిలో వేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఇంకేమిటి పూజ సంగతులు? నీవిప్పుడు ఏ క్లాసు? స్కూల్ బాగుంటుందా? ఇందాక కారులో మాట్లాడినట్టు ఫ్రీగా అభిమానంగా ఉండలేకపోయింది. తాతగారు పోయినప్పుడు నీవు వస్తావనుకున్నాం, మీ అమ్మ నిన్ను తీసుకొని వస్తుందనుకున్నాం అని అన్నాడు. ఏ, ఆ వంక నా పిల్లాన్ని ఓసారి చూడవచ్చు అనుకున్నారు పాపం అంటూ వంటింట్లో నుంచి విన్న పద్మ గట్టిగా నవ్వుతూ అంది. రామకృష్ణ మొహం నల్లబడింది. పూజకి ఆ మాటలు, ఆ వాతావరణం ఊపిరి ఆడనట్టు అనిపించసాగింది. నాకు రావాలనే ఉండేది, మమ్మీ రానంది, నేను ఒక్కరితని ఎలా వస్తాను? తండ్రి చేతుల్లోని రవి చొంగ కారుస్తుంటే ఆ లుంగితో మూతి ముక్కు తుడిచాడు రామకృష్ణ. ఆ చర్య చాలా అసహ్యంగా, అనాగరికంగా అనిపించింది. ఆ క్షణంలో అదే దృశ్యంలో రాజేష్ లోపల నుంచి అభిషేక్ గుడ్డ తీసుకొచ్చి వాడి మూతి ముడిచి గుడ్డ మరోసారి నీళ్ళల్లో తడిపి జాగ్రత్తగా తుడిచి నీటిగా ఉంచే అభిషేక్ ముఖం కనిపించింది. ఏమిటి పూజ, ఏవేవో చేస్తావనుకుంటే అలా కూర్చున్నావేం? చెప్పు, మీ అమ్మి సంగతులు ఇంకా చెప్పు. మీ అంకుల్, మీ మమ్మీ ఇద్దరు సరిగా ఉంటారా? వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోరా ఎప్పుడు? గొంతు తగ్గించి రహస్యంగా అడుగుతున్నట్లున్నాడు. పూజకి కారులో చెప్పినట్టు తల్లి మీద నేరాలు చెప్పాలంటే ఎందుకో మనసంగీకరించలేదు. చెప్పాలి అని కూడా అనిపించలేదు.
వాళ్ళిద్దరు అస్సలు దెబ్బలాడుకోరు. మమ్మీ మాట అంకుల్ వింటారు, అంకుల్ చెప్తే మమ్మీ వింటుంది అంది. నీకు బట్టలవి ఉన్నాయా? నీకు జోళ్ళు బట్టలు కావలిస్తే అడుగు, కొనిస్తాను వెళ్ళేటప్పుడు ఉదారంగా అన్నాడు. మీ మమ్మీకి నీ గురించి ఏం పడుతుంది? తను తన మొగుడు కొడుకు అంతా అభాండం వేస్తూ తండ్రి అంటుంటే పూజ మనసు సిగ్గుతో చితికింది. లేదు డాడీ, బట్టలున్నాయి బోలెడు అంది చప్పున. తండ్రి ఇంకేం అంటాడోనని. రాజేష్ నీతో మాట్లాడతాడా? వాళ్ళ కొడుకుని చూసినట్లు నిన్ను చూడకపోయినా కనీసం నిన్నేం తిట్టడు కదా? అస్తమానం పూజ నీ గురించి తలుచుకుంటే నాకు చాలా వర్రీగా ఉంటుంది. నేనేం చేయలేకపోతున్నాను నీకోసం అని చాలా గిల్టీ ఫీల్ అవుతున్నాను. నీవక్కడ హ్యాపీగా లేవన్నది తలుచుకుంటే ఎంతో వర్రీడ్గా ఉంటుంది. బట్ ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఇదంతా మీ అమ్మ వల్లే అయింది. ఇలా తను ఇంట్లో నుంచి వెళ్ళకపోతే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు కదా. గంట క్రితం తనంత అన్హ్యాపీగా ఉందో చెప్పిన పూజ ఇప్పుడు తండ్రి అంటుంటే ఆ మాటలు మళ్ళీ చెప్పలేకపోయింది. రాజేష్ తనతో మాట్లాడాడు, అభిని చూసినట్టు తనని చూడడు, తనని తిడతాడా? ఆ ప్రశ్నలు తలుచుకుంటే పూజ గుండెల్లో ఎవరో కెలికినట్టు అనిపించింది. ఏమండోయ్, కూతురుతో కూర్చొని మాట్లాడమేనా? కాఫీ పొడి లేదని చెప్పాను, తీసుకురండి వెళ్ళి అథారిటీగా అంది పద్మ. అబ్బా, బట్టలు మార్చేశాను లేదు, రేపు తెస్తానులే. తమ ఇంట్లో తల్లే బజారుకు వెళ్ళి అన్నీ తెస్తుంది. తల్లి గుర్తుకు రాగానే హఠాత్తుగా పూజ మనసు నోరు రెండు మూగపోయినట్టు తండ్రితో మనసు విప్పి మాట్లాడలేకపోతుంది. తాను అనుకున్నట్టుగా కాక ఎదురు చూడనిది ఏదో జరిగినట్టు మనసు అశాంతిగా ఫీల్ అవ్వసాగింది. తండ్రి అడిగే మామూలు ప్రశ్నలకి జవాబిస్తున్న మనసు కూడా లేదు. రాత్రి 8 గంటల వేళ భోజనానికి కూర్చున్నారు అంతా. ఆ వడ్డించిన తీరు, గజిబిజిగా టేబుల్ మీద గిన్నెలు, లొడ మాట్లాడే పద్మ పచ్చడి చేత్తో వేస్తుంటే వింతగా అనిపించింది పూజకి. నువ్వు రొట్టెలు తింటావా పిల్ల? రాత్రి? అబ్బా, నా వల్ల కాదు బాబు ఆ రొట్టెలు చేస్తూ కూర్చోవటం అంది మళ్ళీ తనే. పూజకి ఆ వంటలు ఏం నచ్చలేదు. పచ్చడి చేత్తో వేసిందని ముట్టనే లేదు. మజ్జిగలోకి వచ్చేసరికి గిన్నెలో గరిటె లేదు. మజ్జిగ అప్పుడే అంటూ ఎడం చేతి వేలితో మజ్జిగ కలిపి గిన్నెత్తి కంచంలో పోసింది. అదేమిటి అనబోయిన పూజ గొంతులో నుంచి ఆ మాట రాలేదు. అసహ్యంగా చూసింది. రామకృష్ణ అదేం గమనించలేదు. అలవాటైన వాడిలా చకచకా ఇంతింత ముద్దలు చేసి తింటున్న తండ్రిని వింతగా చూసింది. రాజేష్ ఎంత చక్కగా నీట్గా నాజుగ్గా తింటాడు, అలా జుర్రుతూ అంతంత ముద్దలు చేసుకొని అసహ్యంగా తినడు అనుకుంది. మజ్జిగ అన్నం కూడా తినకపోతే ప్రశ్నలు వేస్తారని బలవంతంగా మింగింది అన్నం. పాపం పూజకి రొట్టెలు అలవాటేనేమో, రొట్టెలు చేయవే రేపు అని అన్నాడు తండ్రి. అబ్బబ్బా, అవి నాకు రావండి, 4 రోజులకి మొహం వాచిపోదులేండి మీ కూతురు అంది. ఏంటమ్మోస్, ఈవిడేంటే ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నావా? నేను మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడేదాన్ని కాదు అంది. భోజనం అయింది అనిపించి లేచిపోయింది పూజ. ఆ తర్వాత ఇక కూర్చోవాలనిపించలేదు. ముందు రోజు రాత్రి గొడవతో నిద్రలేదు. ఉదయం నుంచి తండ్రి దగ్గరకి వస్తున్న ఎగ్జైట్మెంట్తో వచ్చాక ఈ వాతావరణం అన్నిటితో పూజ అలసిపోయినట్లు ఫీల్ అయింది. పడుకో, పొద్దుట మాట్లాడదాం, రేపు ఆదివారమేగా, ఇంట్లో ఉంటాము, ఆ గదిలో ఫ్యాన్ ఉందిగా, అక్కడ పడుకో అన్నాడు రామకృష్ణ. ఆ బెడ్ మీద చాలిని తలగడ, గలీబు, నలిగిన మాసిన దుప్పటి గురించి ఆలోచించే ఓపిక లేక అలా పక్క మీద వాలిపోయింది పూజ. ఉదయం లేచింది మొదలు ఏదో దానికి అరుస్తూనే ఉంది పద్మ. అసలు పద్మ కేకలకే మెలకువ వచ్చేసింది పూజకి. అబ్బా, దరిద్రపు వెధవ, వేళ్లాడలేమిటిరా చచ్చినాడా, వళ్ళు ఇల్లు అంతా పులిమావు. ఏమండి, వీణ్ణి పట్టుకొని బాత్రూంలో తీసురండి, కడుగుతాను తో మొదలైంది రోజు. ప్రతిదానికి ఏదో అరుస్తూనే ఉంది. పూజకి పక్క మీద నుంచి లేవాలనిపించలేదు. అలా కళ్ళు మూసుకు ఉండిపోయింది. మీ అమ్మాయి ఇంకా లేవలేదేమిటి? 7 గంటలైంది. ఆడపిల్ల ఏమిటలా పొద్దెక్కే వరకు పడుకోవటం? లేపండి అంటూ ఆజ్ఞాపించింది పద్మ రామకృష్ణని. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నేను చదివే విధానం మీకు నచ్చినా, లేకపోతే మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఛానల్ని రిఫర్ చేస్తే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.